అందరికీ నమస్తే అండి. వైసీపీ వల్ల ఏడుపంతా కూడా కాస్త విచిత్రంగా ఉంటదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్‌ని ప్రారంభించారు. దానికి సంబంధించి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడుతున్నాడు. అసలా సీడ్ యాక్సెస్ రోడ్డు వల్ల ఎవరికి ఉపయోగం? ఎన్నాళ్ళ పట్టింది? అమరావతి రైతుల పైన చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ లేదు. ప్రేమంతా కూడా మాకే ఉందని మాట్లాడుతున్నాడు. ఇంకా నయం ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కూడా శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డే చేసాడేమో అంటాడేమో అనుకున్నాను గానీ అనలేదులే. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తది చూడండి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళైంది హ్మ్. అమరావతిని ఇది రాజధాని అని చెప్పి హ్మ్. అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. గొప్పేనండి అది. గొప్పే. చేశాం కాబట్టి గొప్పగానే చెప్పుకుంటాం. మీరు ఏడలేదుగా అమరావతిని ప్రకటించి ఎన్నేళ్ళయ్యింది అని అడుగుతున్నావు కదా! మధ్యలో 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా! మరి మీరు పీకి పొడిచిందేముంది? మరి అది కూడా చెప్పాలి కదా పేర్ని నాని. మాట్లాడు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అమరావతిలో ఇంకొకటే కాదు, హ్మ్. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంటాయి. ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవును. ఇక్కడతో రెండో ఫేజ్ కూడా చాలదంట, హ్మ్. మూడో ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిన్యూస్ గా ఒకే చోట హ్మ్. ఒకే చోట భూమి లేదు, అక్కడ ఉంది కాబట్టి మా దగ్గర భూమి లేదు కాబట్టి అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకుంటారు. హ్మ్. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? అబ్బే మీకే ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేస్తున్నారు, భూములు దోచుకుంటున్నారు, అయినోళ్ళందరికీ కాంట్రాక్టులు ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా! మరి 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా! ఏం తేల్చారు? ఎన్ని వేల ఎకరాలు దోచేశారని చెప్పేసి చూపించగలిగారు. అమరావతిలో అసల 10 పైసలైనా అవినీతి జరిగినట్టు చూపించగలిగారా? మనం ఏలలేకపోయాం. మళ్ళీ వాళ్ళొచ్చి మళ్ళీ అదే పాట. చికెన్ పంచట్ల పేరునని కొంచెం కూడా ఆ స్క్రిప్ట్ అన్నా మార్చండి. విని జనానికి చిరాకొచ్చింది. ప్రతి దానిపైన ఏడిపైనా. మనకు సబ్జెక్ట్ లేకపోతే, మనకు అంత అవగాహన లేకపోతే దాని గురించి మాట్లాడడం మానేస్తే ఓకే. ప్రతి దాంట్లోని కూడా ఏలెట్టి అనవసరంగా ఎందుకు పిచ్చోళ్ళైపోతారు? మిమ్మల్ని ఎవడన్నా మాట్లాడమన్నాడా? ఈవేళ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి గానీ, అమరావతి గురించి గానీ మిమ్మల్ని ఎవడన్నా మాట్లాడమన్నాడా? లేదు. ఎందుకు మాట్లాడి ఎరుపప్పులైపోతారని అడుగుతున్నాం. మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఒరిజినల్ అమరావతి శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉంటుంది. కోసం ఆధారం ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే పొలాలకు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్ళతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ళ అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా రమ్మానండి, వెళ్ళండి మీరు కూడా. రేపు ఎలాగ 17వ తారీఖు కానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పేసి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వెళ్ళమనండి, అసెంబ్లీలో మాట్లాడమనండి. మళ్ళీ మనకు అది చేత కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద ఉపన్యాసాలు. అక్కడ ఒక పక్కన ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉంటారు. ఒక పక్కన డైవర్ట్ చేయడానికి వీళ్ళందరూ పొలవమని ప్రెస్ మీట్ పెట్టి అబ్బే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ పోరంబోకు మాటలు మానేస్తే మంచిది. ఏదో అమరావతి రైతుల పైన మీకేదో ప్రేమ ఉన్నట్టు డైలాగులు కొడుతున్నారు. మీ గొప్ప ప్రేమ గత 5 ఏళ్ల కాలం బట్టి అందరం చూసాం. రాష్ట్ర ప్రజలకి తెలుసు, అమరావతి రైతులకి తెలుసు. ఒకసారి ఇదే మాట నువ్వు అమరావతి ప్రాంతానికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో, షిప్పులతో కొట్టేస్తారు మిమ్మల్ని అయితే కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే. ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏదైనా కొద్దో గొప్ప మంచి కార్యక్రమాలు జరిగినా, లేదంటే ఇలాంటి ప్రారంభోత్సవాలు జరిగినా, ఎక్కడైనా రోడ్లు పడుతున్నా అడ్డుకోకండి, ఏడవమాకండి. ఇది ఒక దరిద్రం అయిపోయింది మా దరిద్రానికి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మీకు మంచిది పేరు నాని.